ఏపీలో ఆర్థిక విధ్వంసానికి జగనే కారణమని ఆరోపించారు మంత్రి పయ్యావుల కేశవ్. జగన్మోహన్ రెడ్డికి సడన్ గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గుర్తుకొచ్చి బాగోలేదంటూ ట్వీట్ పెడుతున్నారని పయ్యావుల ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న పయ్యావుల ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. వైసీపీ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తున్నారని చెప్పారు పయ్యావుల. రెడ్డి గారు రోజు సడన్ గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గుర్తుకొచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటూ ఒక ట్వీట్ పెడుతున్నాడు. అయ్యా, నీ పాపమే నాయన ఈ రాష్ట్ర స్థితికి దిగజారడానికి జగన్మోహన్ రెడ్డి గారు. అది మర్చిపోయి ఇదేదో ఈ ప్రభుత్వం చేసినట్టుగా మీరు ప్రతిరోజు ట్వీట్ చేస్తా ఉంటే ఒక్కసారి అర్థంలో మీ బొమ్మని మీరే చూసుకుంటే అర్థమవుతుంది. ఈ రోజు రాష్ట్రం అనుభవిస్తున్నటువంటి కష్టాలకి నష్టాలకి కారణం మీరే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఆర్థిక విధ్వంసానికి పాపానికి కారణం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు. మీరు గతంలో దాదాపు 10 లక్షల కోట్లకు చేరినటువంటి అప్పు 1,14,000 కోట్ల రూపాయల బకాయిల్ని మీరు పెట్టిపోయారు. 1,14,000 కోట్ల బకాయిల్ని పెట్టిపోతే దశల వారీగా మేము చెల్లించుకుంటూ వస్తా ఉన్నాం. ఎంప్లాయీస్ బకాయిలు ఇంకా ఉన్నాయి. పోలీసు లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి వచ్చింది. పిఎఫ్లని మీరు వాడేసినటువంటి పరిస్థితి వచ్చింది. శ్రీనిధి ఫండ్స్ ని డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. అన్ని అరాచకాలు ఎంత స్థాయిలో జరిగాయి అనంటే భారతదేశంలో రిపోర్టు తయారు చేస్తే అప్పు తీసుకోలేనటువంటి పరిస్థితికి చేరుకున్న ఏకైక రాష్ట్రం ఏంది అనంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఈ నిర్వాకం మీది కాదా? ఈ పాపం మీది కాదా జగన్మోహన్ రెడ్డి గారు? చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎన్ని రకాలు 95 కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆపేసింది మీరు కాదా? ఆ 60% వాడేసింది మీరు కాదా? ఇవాళ మేము ఆ 60% ప్లస్ 40% 100% ఫండ్స్ ని మేము కేంద్రానికి 12,000 కోట్ల రూపాయలు